ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త కదలికలు మొదలయ్యాయి. జనసేన పార్టీలో చేరిన తర్వాత చాలా కాలం పాటు నిశ్శబ్దంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మారారు. పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు సొంత జిల్లాలో బలమైన సంస్థాగత నెట్వర్క్ ను నిర్మించుకోవాలన్న లక్ష్యంతో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏర్పరచుకున్న నెట్వర్క్ నే ఇప్పుడు జనసేనలో సైతం పునర్నిర్మించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం వైసీపీకి దూరంగా రాజకీయంగా ఇనాక్టివ్ గా ఉన్న సీనియర్ నేతలతో బాలినేని సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే భవిష్యత్తు సమీకరణాలపై దృష్టి సారిస్తున్నాయి. అధికార కూటమి తన బలాన్ని మరింత విస్తరించుకోవాలని చూస్తుండగా పార్టీల మధ్య నాయకుల రాకపోకలపై కూడా రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో జనసేనను బలోపేతం చేయడానికి ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారనే ప్రచారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరిన తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల మళ్లీ రాజకీయంగా చురుగ్గా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, జిల్లా స్థాయిలో నాయకులతో సమావేశాలు నిర్వహించడం, స్థానిక రాజకీయాలపై దృష్టి పెట్టడం వంటి చర్యలతో ఆయన తన కొత్త రాజకీయ పాత్రను బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో జనసేనకు బలమైన నాయకత్వాన్ని నిర్మించడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే వ్యక్తిగత ప్రభావం ఉన్న నాయకుల పాత్ర ఇప్పటికీ కీలకంగానే ఉంది. పార్టీల కంటే వ్యక్తిగత అనుచరగణం, సామాజిక సమీకరణాలు, స్థానిక బలం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయంగా బలమైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను జనసేనలోనికి తీసుకురాగలిగితే పార్టీకి దీర్ఘకాలిక లాభం ఉంటుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో 4 ముఖ్యమైన పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాళ్లే మానుగుంట మైథర్ రెడ్డి, సిద్ధా రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో రాజకీయ నేపథ్యం, ఒక్కో పరిస్థితి కావడం ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన మానుగుంట మైథర్ రెడ్డి పేరు ఈ జాబితాలో అత్యంత ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. అయితే బాలినేని మైథర్ రెడ్డి మధ్య గతంలో తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇరువురు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మైథర్ రెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాత విభేదాలను పక్కన పెట్టి బాలినేనితో కలిసి నడవడం ఆయనకు అంత సులభం కాదన్న అభిప్రాయం ఒకవైపు ఉంటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండవన్న వాదన మరోవైపు వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇంత ముందుగానే పార్టీ మారే నిర్ణయం మైథర్ రెడ్డి తీసుకుంటారా అన్నది కీలక ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుతానికి జనసేనలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేతగా సిద్ధా రాఘవరావు పేరు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. బాలినేనితో ఆయనకు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు చెప్తున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సిద్ధా ఫలితాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం రాజకీయంగా ఇనాక్టివ్గా ఉన్నారు. 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన తిరిగి టీడీపీలో చేరతారన్న ప్రచారం గతంలో జరిగినా అది ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలో బాలినేని ఆయనతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా రాజకీయంగా అయోమయ పరిస్థితిలో పడ్డ సిద్ధా ఈసారి తీసుకునే నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును శాశ్వతంగా నిర్దేశించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఇక చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రయాణం ఎప్పుడు అనూహ్యంగానే సాగుతుందని చెప్పుకుంటుంటారు. పార్టీలు మారడంలో, ఊహించని నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అన్న పేరుంది. గత ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరి పోటీ చేసిన ఆమంచి ఓటమి పాలయ్యారు. బాలినేని ఆమంచి మధ్య రాజకీయంగా పెద్దగా సఖ్యత లేదని చెప్తున్నప్పటికీ ఆమంచి విషయంలో చివరి నిమిషం వరకు ఏమీ ఖచ్చితంగా చెప్పలేమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఆయన పేరు కూడా ఈ జాబితాలో చేరిందని అంటున్నారు. అయితే ఆయన జనసేనలో చేరాలనుకుంటే నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మాట్లాడి చేరే అవకాశం ఉంది గానీ బాలినేని మధ్యవర్తిత్వం ద్వారా కాకపోవచ్చుననే మరో వాదన కూడా వినిపిస్తోంది.
ఇక ఇదే జాబితాలో దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితం అయ్యారు ఆయన. ఒకవేళ బాలినేని ఆయన కోసం ప్రయత్నించినప్పటికీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారా అన్నది సందేహాస్పదంగా మారింది. పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వర్గం చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారం జనసేన పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగానే జరుగుతోందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం సైతం ఈ ప్రయత్నాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్తున్నారు. ఒక ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసే స్థాయిలో ఈ ప్రయత్నాలు సాగుతున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందన్నదే కీలక ప్రశ్న. 4 నేతలు వేరువేరు రాజకీయ నేపథ్యాలు, భిన్నమైన సమీకరణాలతో ఉన్న నేపథ్యంలో అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావటం బాలినేనికి పెద్ద సవాలుగా మారనుంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఈ 4 నేతలు తమదైన ఆలోచనలతో, భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన కండువా కప్పించి పార్టీలో తన పరపతిని పెంచుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. బాలినేని స్వయంగా రంగంలోకి దిగి వ్యక్తిగతంగా చర్చలు జరిపితే పాత విభేదాలను పక్కన పెట్టే అవకాశం ఉందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా జనసేన రాజకీయాలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. చివరకు ఏం జరుగుతుందో, ఎవరు పార్టీ మారుతారో అన్నది తేలేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ఈ పరిణామాలు మాత్రం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.